ఈ విధంగా ఆంజనేయ స్వామి పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇంతో 5-6 సంవత్సరాలు 6-7 సంవత్సరాల వయసుకొచ్చాడు. శిల్పి పనులు చేయడం సాధించాడు. మొదలే కోతి అందులో కళ్ళు దాగింది అన్నట్టు ఉంటుంది. మొదలే వానరం కదా, శిల్పి పనులు చేయడం ప్రారంభించాడు. చిన్న పిల్లవాడు ఆంజనేయ రూపం స్వామి శిల్పి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇతనికి హనుమ అనే పేరు వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఇంద్రుడు వజ్రాయుధం చేత దవడ మీద కొట్టాడు కదా, ఈ దవడను హనుమ అంటారు, హను అంటారు. హనుకు అంటే దవడ మీద దెబ్బ కొట్టడం వల్ల మూతి కొంచెం ముందుగా వచ్చుకుంది. అందుకే హనుమంతుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. ఈ హనుమంతుడు శిల్పి పనులు చేయడం మొదలుపెట్టాడు. అతను ఆడుకునేటువంటి ఒక బాలు కొండలు, పెద్ద పెద్ద కొండలు లేబెట్టి బాల్ ఆడుకునేవాడు. ఇక్కడి నుంచి అక్కడికి విసిరేయడము, అక్కడి నుంచి ఇక్కడికి విసిరేయడము. చెట్లను పెగిలించి ఆడుకునేవాడు. చెట్టు కాండాన్ని బట్టి ఊపితే చెట్టు మీద ఉన్నటువంటి ఒక పండ్లన్నీ రాలేటివి అంటే, ఆకులన్నీ కూడా రాలిపోయేటువంటి, చెట్టు మాత్రం అలాగే ఉంటుంది. చూడండి ఎంత శక్తిమంతుడు ఆంజనేయ స్వామి. చిన్న 5-6 ఏళ్ల వయసులోనే అంత శక్తి. పెద్ద పెద్ద గుండ్లను లేపి బాలాడుకునేవాడు. దాని కింద ఎవరికో దెబ్బలు దాకి వాళ్ళు కుర్రో మొర్రో అని ముత్తుకుంటుంటే ఇతను నవ్వుకుంటూ ఎగిరి గంతులు వేసేవాడట. తల్లి తండ్రి ఎంతో చెప్పారు. కేసరి చెప్పాడు, అంజని చెప్పింది, నాన్న అలా వద్దని చెప్పి వినలేదు. ఆంజనేయ స్వామి ఆ తర్వాత అలా అడవిలో తిరుగుతుంటే, అడవిలో మునులంతా కూడా తపస్సు చేసుకుంటారు. మౌనులు అంటే వాళ్ళకు గడ్డాలు మీసాలు పెరిగి ఉంటాయి, కళ్ళు మూసుకుంటారు, ఒంటి మీద బట్టలు ఏదో ఒక బట్టలు కట్టుకుంటారు, ఏదో ఇంత ఆకు ఆండ్రో పండు కందమూలాలు తిని అడవిలో ఏకాంతంగా తపస్సు చేసుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు దుంకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు దుమ్ముకుంటూ ఈ మునుల తపస్సు చేసుకుంటుంటే వెళ్ళి వాళ్ళను బాధ పెట్టేవాడు. వాళ్ళ గడ్డాలు మీసాలు పెరికేవాడు. వాళ్ళ దండ కమండలాలు తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పారేసేవాడు, లేదా విరిచేసేవాడు. వాళ్ళ బట్టలు ఆరవేసుకుంటే ఆ బట్టలు చింపి పోగులు పెట్టేవాడు. ఇలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు కట్టుకున్నటువంటి ఒక పర్ణశాలను, చిన్న చిన్న గుడిసెలను పీకి పక్కకు పెట్టేవాడు. ఏ చెట్లో తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. వాళ్ళని మోసుకెళ్ళి ఇంకో దగ్గర కూర్చుండేవి. ఇలా అన్నీ చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ చూసి మునులు ముందుగా వాళ్ళకు విషయం తెలుసు కదా, రామాయణం జరగడానికి రాముల వారి గురించి సహాయకుడుగా పుట్టాడని చెప్పి తెలుసు. కాబట్టి ఎంతో వాళ్ళు కోపాన్ని అణుచుకున్నారు. తపస్సుకు విఘ్నం ఏర్పడుతుంది కాబట్టి ఎంతో మనస్సును నిలదొక్కుని చివరకు ఇతడు చేసేటువంటి ఒక చిలిపి పనులు భరించలేక ఆ మునులు చెప్పించారు. ఏమని చెప్పించారు? ఆంజనేయ, నీవు చేసేటువంటి ఒక చిలుపు పనులన్నీ కూడా నీకు వరాలు ఇచ్చినటువంటి ఒక దేవతల యొక్క తప్పు. ఆ వరాలన్నీ కూడా నీ మీద ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఆ వర గర్వం నీలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నీ శక్తి నీకు తెలవకుండా ఉండుగాక అన్నారు, చెప్పించారు. అంటే ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామికి తెలవకుండా ఉంటుంది. నీవు అమాయకుడవై తిరుగుదువుగాక. శక్తి తెలియకపోతే అమాయకుడే. ఎవరన్నా ఒక దెబ్బ కొట్టినా పోనీలు అంటాడు. శక్తి తెలిసినప్పుడు ఒక దెబ్బకు 10 దెబ్బలు తిక్తాడు. అలా నీ శక్తి నీకు తెలియకుండా నీవు అమాయకుడవై జీవింతువుగాక అన్నట్టు వచ్చారు. అప్పుడు దేవతలంతా కూడా ఏంటి ఇలా అయిపోయింది అంటే, అప్పుడు మళ్ళీ ఋషులే అన్నారు, ఎవరైతే ఎదుటి వ్యక్తి నీ యొక్క శక్తిని తిరిగి తోడి నీకు చెబుతూ ఉంటారో అప్పుడు మళ్ళీ నీ శక్తి నీకు వస్తుంది. అంతవరకు నీ శక్తి నీకు దగ్గరికి రాదు, నిన్నేం చెయ్యదు అని చెప్పారు. అంటే మళ్ళీ ఎవరైనా ఎదుటి వ్యక్తి ఆంజనేయ నీవు ఇంతటి వాడవు అంతటి వాడవు అని చెప్పి పొగుడుతూ మళ్ళీ తిరిగి అతని యొక్క శక్తులన్నీ అతనిలో ప్రవేశించి పనులు చేస్తాయి. లేకుంటే ఆ పని చేయకుండా అమాయకులాగానే జీవిస్తుంటాడు ఆంజనేయ స్వామి. ఇలా ఆంజనేయ స్వామికి శపించి మునులంతా కూడా వెళ్ళిపోయారు. ఆంజనేయ స్వామి హాయిగా పెరుగుతూ ఉన్నాడు, జీవితం గడుపుతూ ఉన్నాడు. ఇలాంటి ఆంజనేయ స్వామి చరిత్రలో మనకెన్నో ఘట్టాలు మనకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి కొంతకాలానికి పెరిగి పెద్దవాడయ్యాడు. విద్యను నేర్చుకోవాలి. కేసరి ఆంజనేయ స్వామికి ఉపనయనం చేశాడు. ఎక్కడ నేర్చుకోవాలి, ఏ గురువు అయితే దీనికి విద్య నేర్పిస్తాడు అని చెప్పి ఆలోచించాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, నానా నాకే గురువు వద్దు, సూర్య భగవానుడే నాకు గురువు. సూర్యుని యొక్క దగ్గరనే నేను విద్యను నేర్చుకుంటానన్నాడు. అరే, సూర్యుడు పొద్దున్నేస్తే పరిగెత్తేవాడు, తూర్పున ఉదయించి పశ్చిమ వరకు ప్రయాణం చేసి పశ్చిమ దిశలో అస్తమిస్తాడు. తూర్పు కొండ మీద పుడతాడు, పశ్చిమ కొండ మీద అస్తమిస్తాడు. అతని దగ్గర ఎట్లా విద్య నేర్చుకుంటావయ్యా? నిరంతరం ప్రయాణం చేసేటువంటి వాళ్ళంటే నేను చేర్చుకుంటానులే అన్నాడు. దీనికి రకరకాల వృత్తాంతాలు ఉన్నాయనుకోండి, మనకు తెలిసిన వృత్తాంతం చెప్పుకుందాం. సరే నీ ఇష్టం అన్నారు.
సూర్యుడు మరి మండే సూర్యుడు, అలాంటి సూర్యుని దగ్గర ఎట్లా విద్య నేర్చుకుంటాడు వీడు అనుకున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే తూర్పు కొండ మీద ఒక పాదము, పశ్చిమ కొండ మీద ఒక పాదం పెట్టి మధ్యన నిలబడ్డాడు. ఎలా నేర్చుకుంటావయ్యా, నేను ప్రయాణం చేస్తుంటాను కదా అన్నాడు. నేర్చుకుంటానయ్యా నువ్వు చెప్పమన్నాడు. ఎంత ధీతనమో చూడండి. ఇటువంటి ఒక సంకల్ప సిద్ధి ఇది మనం నేర్చుకోవాలి. సంకల్ప సిద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ సంకల్ప సిద్ధిని మనం తీసుకోవాలి. నాకు రాదు అంటే రానే రాదు, వస్తుంది. ఎందుకు రాదు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనమే కనుక సృష్టించుకున్నట్టయితే తప్పకుండా ఏదైనా సాధిస్తాం. ఆంజనేయ స్వామి తూర్పు కొండ మీద ఒక పాలము, పశ్చిమ కొండ మీద ఒక పాలం పెట్టి మధ్య నిలబడ్డాడు. మరి నేను మండేటువంటి ఒక గ్రహం కదా సూర్యుడు, నా ముందు వచ్చి నువ్వు చదువుకుంటే నువ్వు మారిపోతావు కదా అంటే, ఏం కాదు స్వామి, మీరు మీ గుర్రాన్ని చెవిలో చెప్పండి, ఈ చెవిలో చెప్పండి, ఆ చెవిలో నుంచి నేను వింటానన్నాడు. ఇక చూడండి ఎటువంటి ఒక చాకచక్యం ఇక్కడ. తనకి ఏమీ కాకుండా సూర్యుని యొక్క గుర్రం చెవిలో సూర్యుడు పాఠాలు చెప్తూ ఉంటే, కుడి చెవిలో సూర్యుడు పాఠాలు చెప్తుంటే ఎడమ చెవి ద్వారా ఆంజనేయ స్వామి విన్నాడట. అంటే ఏమనైతే గుర్రానికే కానీ నాకేం బాధలేదు అనుకున్నాడా. అలా సూర్యుడు సకల శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉంటే, ఇలా గుర్రం చెవిలో అని చెప్పి కొందరు రాశారు కాల్పనికము, కొందరేమో అతని ద్వారా నేర్చుకున్నాడని చెప్పి రాశారు. అయితే సూర్యుని దగ్గర సూర్యునితో పాటు ప్రయాణం చేస్తూ నేర్చుకున్నాడని చెప్పి కూడా కొన్ని గ్రంథాలలో ఉంది. నేను చదివినటువంటి ఒక గ్రంథాలలో ఇటుకొండ మీద అటుకొండ మీద పాదం పెట్టకుండా సూర్యునితో పాటు సహా ప్రయాణం చేస్తూ సూర్యుడు చెబుతూ ఉంటే సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇలాంటి నవవ్యాకృతి పండితుడు 9 వ్యాకరణ శాస్త్రాలన్నీ కూడా చదివాడట సూర్యుని దగ్గర. వేదాంతాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడా 9 వ్యాకరణాలు నేర్చుకున్నారంటే మొత్తం విద్య వచ్చినట్టే. అన్ని వేదాంత అన్నీ కూడా నేర్చుకుని ధర్మశాస్త్రాలు అన్నీ కూడా నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న తర్వాత అప్పుడు బయటికి వచ్చాడు ఆంజనేయ స్వామి. తక్కిన విషయాలు అయితే అక్కడ ఎప్పుడైతే బాలుడు కింద పడ్డాడో అప్పుడు ఆంజనేయ స్వామికి మూర్ఛపోయినప్పుడు విష్ణుమూర్తి ఒక మణిహారం ఇచ్చాడు. అది ఇంతకుముందు చెప్పడం మనం మర్చిపోయాం. మణిహారం ఇచ్చాడు. ఆ మణిహారము విష్ణుమూర్తి స్వయంగా ఆంజనేయ స్వామి మెడలో వేశాడు. ఇది ఎవరికీ కనబడదు, నాకు మాత్రమే కనబడుతుందని చెప్పాడు విష్ణుమూర్తి. తన మెడలో నుంచి ఒక హారాన్ని తీసి ఆంజనేయ స్వామి మెడలో వేశాడు. ఆ హారము మాత్రం ఎవరికీ కనిపించదు, ఒక విష్ణుమూర్తికి మాత్రమే కనబడుతుంది ఆ హారం, ఆ మణిహారం. ఇది మనకు కిష్కింధాకాండలో రామాయణంలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలా ఆంజనేయ స్వామి ఆ సూర్యుని దగ్గర విద్యను నేర్చుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక ముందు ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం చెప్పుకొని ఉంటాం.